శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా చెప్తున్నాడు. ఆ నదిలో స్నానం చేసిన పార్వతి చెలికత్తెల అవయవాల నుండి సువాసన గ్రహించి వాయువు యోజనాల చుట్టూరా సువాసనలు నింపుతాడు. మేరు మందర పర్వతాల మీద నేరేడు పండ్లు పెద్ద ఏనుగులంత ఉండి అవి బ్రద్దలై వాటి రసామృతం మెల్లగా ఆ పర్వతాల మీద ప్రవహించి జంబూ నది అనే పేరుతో ఇలావృత వర్షమంతా తడుపుతూ భూభాగం మీద ప్రవహిస్తుంది. ఆ నది నీట దోగి పదనై అటు మృత్త నిలార్క సంగతింబూని కడున్ విపాకమున బొందుచు శుద్ధ సువర్ణ జాతి జాంబోనదనామముంది సురముఖ్యులకెల్లను భూషణార్హమై మానుగవన్ని మించి కడుమంచిది అయి విలసిల్లు నింతయున్. ఆ నది నీటిలో నానిన మట్టి వాయువు సూర్యుల సంపర్కంతో పరిపాకం పొంది శుద్ధ సువర్ణమై జాంబూనదం అనే పేరుతో దేవతాశ్రేష్ఠులందరికీ భూషణార్హం అవుతుంది. చక్కని వన్నెతో మంచి సువర్ణంగా విలసిల్లుతుంది. జై శ్రీకృష్ణ.